మరి ఇన్ని బహుమానాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినట్లయితే పొందలేని దానికి కారణం ఏంటి? మోషే అంటాడు, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే యేసు క్రీస్తు యొక్క ప్రజల కొరకై నిందను ఎంచడమే, నిందలు పాలడమే మహాభాగ్యమని తన జీవితంలో ఆయన ఎంచుకొని ఉంటున్నాడు. నువ్వైతే క్రీస్తు బిడ్డలతో ఉన్నప్పుడు క్రీస్తు బిడ్డలాగా ఉంటున్నావు, అన్యులతో చేరినప్పుడు అన్యుల వలె జీవిస్తూ ఉంటున్నావు, వారి వలె నటిస్తుంటున్నావు, వారి వలె నువ్వు బ్రతుకుతుంటున్నావు. వారు రమ్మన్న స్థలానికి వెళ్తుంటున్నావు, వారు రొక్కమన్న దానికి నువ్వు రొక్కుతున్నావు, వారు ఇచ్చిన ప్రసాదానికి నువ్వు తింటున్నావు. మరి దేవుని బాధ పెట్టడం లేదా? విగ్రహము జోలికి పోదనిసిన ఆనాడు ధర్మశాస్త్రం రూపింపబడక మునిపే 10 ఆజ్ఞలలో ఆయన చెప్తూ వస్తుంటున్నాడు. అయితే ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తుంటున్నావు? నీ వారి విగ్రహం దగ్గర రమ్మంటే నువ్వు వెళ్తున్నావు, కానీ నీ నిజ దేవుని దగ్గరికి ఎందుకు నువ్వు తీసుకురాలేకపోతుంటున్నావు? ఎందుకని గొప్ప సాక్షిగా, అయ్యా నేను మంచి పోరాటం పోరాడుతున్నాను, నా పోరాటంలో విజయం కలిగించేది నా దేవుడే, నా రక్షకుడే, నా విమోచకుడే, నాకు బహుమానాలు ఇచ్చాడు ఆయన ఉంటున్నాడు.